నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు మై టీవీ న్యూస్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు పేదల కష్టాలను గుర్తించినది కూటమి ప్రభుత్వం అన్న మంత్రి కందుల దుర్గేష్ తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది అని మాజీ మంత్రి నారాయణస్వామి ఆరోపణ రైతులకు అండగా నిలబడని దాఖలాలే లేవని విమర్శ అన్నమయ్య జిల్లా రెడ్డిపల్లి కట్ట మీద ఘోర రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబాలను పరామర్శించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో మంత్రి కందుల దుర్గేష్ కార్యాలయంలో 22,94,913 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల మాట్లాడుతూ ఆపదలో కష్టకాలంలో ఉన్నవారికి కొండంత ధైర్యాన్నిచ్చేది ముఖ్యమంత్రి సహాయ నిధి అని అన్నారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపాలిటీ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ చైర్మన్ కె వజీర్, నిడదవోలు టౌన్ ప్రెసిడెంట్ రంగా రమేష్, నిడదవోలు మండల అధ్యక్షుడు పోల్రెడ్డి వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కోసం కోరుతున్నాము. వెంటనే వాటిని ప్రాసెస్ చేసి చెక్కులు పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ఈరోజు ప్రధానంగా 30 సీఎంఆర్ఎఫ్ చెక్కులు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి 30 చెక్కులు ఇస్తున్నాం. 22,94,913 రూపాయలు. అదేవిధంగా ఎల్ఓసి లెటర్స్ కి సంబంధించి ఒక 8 లక్షలు, మొత్తంగా చూసుకుంటే 30,94,91,913 రూపాయలతోటి ఈ చెక్కులు ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇది ప్రధానంగా పేద ప్రజల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి అభిమానం అనండి, లేకపోతే అవసరంలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలనేటువంటి ముఖ్యమంత్రి గారి తపన కానివ్వండి, ఇందులో స్పష్టంగా కనబడతా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మొదటి నుంచి కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలనే తలంపే లేదని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు రాజకీయ జీవితంలో రైతుల ప్రాణాలను బలి తీసుకోవడం, వారి ఉసురు పోసుకోవడం తప్ప వారికి అండగా నిలబడిన దాఖలాలే లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఆత్మబంధువుగా నిలిచింది ఆనాడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే నేడు ఆయన తనయుడు వైఎస్ జగన్ మాత్రమే అని అన్నారు. నిజంగా ఐపీఎస్ చదువుకున్న వాళ్ళు ప్రొటెక్షన్ కోసం రావాలి, కానీ ఒక ప్రభుత్వానికి అండగా నిలబడే ఆఫీసర్ని నా సర్వీసులో ఎక్కడ నేను చూడలే. కారణం ఏమంటే ఆయన ఇచ్చినాడు స్టేట్మెంటు. మణికంఠన్ అని ఐఏఎస్ ఆఫీసర్ చిత్తూరు జిల్లాలో ఎస్పీగా ఆయన ఏ విధంగా ఇచ్చినాడంటే స్టేట్మెంటు, ఎవరైనా జగన్మోహన్ రెడ్డి కోసం. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం రెడ్డిపల్లి కట్ట మీద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మామిడికాయల లోడ్తో తిరుపతి వైపు వెళ్తున్న లారీ బోల్తా పడింది. లారీలో మొత్తం 21 మంది ఉండగా వారి మీద లారీ బోల్తా పడింది. సంఘటనా స్థలానికి పుల్లంపేట పోలీసులు చేరుకున్నారు. క్రేన్ సహాయంతో మామిడికాయలను తొలగించి మృతదేహాలను వెలికితీశారు. ఈ దుర్ఘటనలో 21 మందిలో 9 మంది మరణించగా 12 మంది గాయపడ్డారు. ఇందులో 2 చిన్నారులు ఉన్నారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని 108లో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి కుటుంబాలను అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మృతదేహాలను సందర్శించి అనంతరం గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. జరిగింది. వర్షంలో ఏంటంటే ఏ వెహికల్ అయినా కానీ కూడా వర్షంలో కిందికి దిగినప్పుడు కొద్దిగా బురద ఉంటుంది. మనం కూడా చూస్తూ ఉంటాం. ఆ బురద వల్ల ఏమిటంటే టర్నింగ్ అక్కడ పోయేటప్పటికి ఆ స్కిడ్ కావడంతో జరిగింది అనేది ప్రాథమిక సమాచారం జరిగింది. ఖచ్చితంగా మీరు ఏదైతే ఆర్ఎండ్బి శాఖ తరఫున అది ప్రమాద సూచికలు ప్రమాదానికి సంబంధించినవి ఉంటే కింద ఇమ్మీడియట్గా దాన్ని కరెక్ట్ చేయడం తీసుకుంటాము, చర్యలు తీసుకుంటాము. దానికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి మళ్ళీ భవిష్యత్తులో మీరు చెప్పినటువంటి ఆ ప్రాంతంలో ఇది జరగకుండా కూడా తమరు విలేకరు గారు అడిగినట్టు కూడా ఖచ్చితంగా కూడా దాని మీద స్వయం సహాయక సంఘాల బలోపేతంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఆర్పీలకు మెప్మా ద్వారా సమకూర్చిన ట్యాబ్లను విశాఖ జిల్లా గాజువాక జోనల్ కార్యాలయంలో ఆర్పీలకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు హయాంలోనే డ్వాక్రా సంఘాలు ఏర్పాటైన విషయాన్ని గుర్తు చేశారు. సమాజ ప్రగతిలో ఆర్పీలు ముందుండాలని సూచించారు. మహిళా అభ్యున్నతికి ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటే ఆర్పీలు విశేషంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. వారికి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లతో చర్చించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
జోన్ పరిధిలోని మొత్తం 244 మంది ట్యాబ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి, జెర్సీ శేషాద్రి, కార్పొరేటర్లు పల్లా శ్రీనివాస్, గంధం శ్రీనివాస్, తిప్పల వంశీరెడ్డి, ప్రసాద్ల శ్రీనివాస్, అనంతలక్ష్మి, పులి రమణారెడ్డి, కర్ణం కనకారావు, మొహమ్మద్ రఫీ, అక్కిన లక్ష్మణరావు, ఏపీడీలు దుర్గా ప్రసాద్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మందికి ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ఆర్పీలకు కూడా ఈరోజు మనం ఈ ట్యాబ్స్ ఇస్తున్నాం. ఇది ఆర్పీలకి మంచిగా వాళ్ళు పని చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే సులభతరంగా చేయడానికి ఆస్కారం ఉండే విధంగా ఈరోజు ప్రభుత్వం ఆలోచించడం చాలా సంతోషం. ఈరోజు నేను ఆర్పీలు అందరి తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఆర్పీలు కూడా ఇచ్చినటువంటి ట్యాబ్లు సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం పెట్టినటువంటి పథకాలని వాళ్ళకి అందజేసి అలాగే ప్రజల్ని చైతన్యం చేసి ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. భవిష్యత్తులో ఆర్పీలకి ప్రభుత్వ పరంగా ఇంకా ఏమైనా సరే అవసరం ఉంటే అవి అడ్డేటట్టుగా తెలుగుదేశం పార్టీ తరఫున నా కృషి చేస్తానని చెప్పి. రాష్ట్ర చరిత్రలో ఇంత దగాకోరు దివాలా ప్రభుత్వం లేదని అధికార కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నాని, గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం సందర్భంగా టీడీపీ కార్యకర్తలు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక, ఉప్పాల రాము దంపతులపై చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. పోలీసులు ప్రేక్షిత పాత్ర వహించడంపై ఆయన మండిపడ్డారు. దాడికి గురైన రాముపై తిరిగి తప్పుడు కేసు నమోదు చేసిన పోలీసులను ఖచ్చితంగా కోర్టుకి ఇచ్చుతామని ఆయన మండిపడ్డారు. కారు వెనక సీట్లో కూర్చుని కారు గుద్దాడని చెప్పని కేసు కడతాం అంటే ఇంతకన్నా దగాకోరు ప్రభుత్వం, దివాలాకోరు ప్రభుత్వం, తప్పుడు కేసుల ప్రభుత్వం, సైకో ప్రభుత్వం ఎక్కడ ఉందా నన్ను ఇప్పటి వరకు చరిత్రలో ఎక్కడా లేదు. ఖచ్చితంగా ఈ సాక్ష్యాలు ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నటువంటి విజువల్స్, సాక్ష్యాల ఆధారాలు అన్నింటినీ కలిపి అవసరమైతే సుప్రీంకోర్టు దాకా పోలీసులు ఎవరైతే ఈ తప్పుడు కేసును నమోదు చేసి చర్యలు చేపట్టండి. ఖచ్చితంగా మిమ్మల్ని కోర్టుకి ఏడ్చకపోతే ఈ ప్రభుత్వాన్ని ఎవరైతే ఈ తప్పుడు కేసులో గనక రాము మీద కేసు నమోదు. రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో నిర్వహించారు. పట్టణ ఓసీ క్లబ్ ఫంక్షన్ హాల్లో నందిగామ నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోగా పేర్కొంటూ దీనికి సంబంధించిన క్యూఆర్ కోడ్ ఆవిష్కరించి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావులు మాట్లాడారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంపై ప్రజలను చైతన్యపరచాలని మరియు ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఎంత మేర నెరవేర్చారన్న దానిపై ప్రజలను అడిగి తెలుసుకోవాలి అని దిశానిర్దేశం చేశారు. పద్మశ్రీ కోట శ్రీనివాసరావు మృతికి పిఠాపురం పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఓలేటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సంతాప కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా కోట చిత్రపటానికి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి గండికొండలరావు, ఓలేటి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. సినీ రంగానికి తెలుగు రాష్ట్రాల ప్రజలకు కోట శ్రీనివాసరావు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బుర్రి మురళీధర్ రావు, కర్నేడి తాతీలు, ఎడ్ల ప్రభాకర్ రావు, సింహాద్రి, తుమ్ముల లక్ష్మణ్, తోట ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. ఆయన పరమపదించారు. అయితే ఆయన ఒక విలక్షణమైనటువంటి నటుడు. ఆంధ్రప్రదేశ్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 750
చిత్రాలు పైగా నటించారు. ఆయనకి 83 సంవత్సరాలు ఉండేవి. ఆయన మా పార్టీలో బీజేపీ పార్టీలో ఎమ్మెల్యేగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి 1999 సంవత్సరంలో ఆయన పోటీ చేసి నెగ్గి బీజేపీ అంటే చాలా అభిమానంగా ఉండేవారు. ఆయన సిద్ధాంతాలన్నీ కూడా చాలా బాగా నచ్చేవి. అయితే ఆయన లేని లోటుని మేము ఆయనకి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాం. ప్రముఖ నటులు శ్రీ కోట శ్రీనివాసరావు గారు వారి యొక్క పరంపర మరి తెలుగు రాష్ట్రంలో వారి నటనకి బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో విశ్వభూషణ బోధిసత్వ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం రెడ్డప్పవారిపేటలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బోధించు, సమీకరించు, పోరాడు అనేటటువంటి 3 మాటలు ఆయన చెప్పారని అవే ఈ రోజు కూడా మన జీవన శైలిని సక్రమంగా నడిపిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అమ్మూడా చైర్మన్ గొల్లపల్లి డేవిడ్ రాజు, కొత్తపేట ఎంపీపీ మార్గాన గంగాధర్ రావు, మండల కన్వీనర్ ముత్యాల వీరభద్రరావు, ముసునూరి వెంకటేశ్వరరావు, గొల్లపల్లి స్వరూప రాజ్ తదితరులు పాల్గొన్నారు. నా జీవితకాలంలో మర్చిపోలేటువంటి గౌరవాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ, ఏది ఏమైనా మరి అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి మరి యొక్క జిల్లాలో ముఖ్యంగా మరి జగన్మోహన్ గారు కూడా ఈ జిల్లాకి పేరు పెట్టి ఆ మహనీయుడికి ఇచ్చిన గౌరవాన్ని మనం గుండెలో పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మంచి కార్యక్రమం చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని పేరున అభినందిస్తూ, కేవలం విగ్రహాలు పెట్టి అక్కడి నుంచి వదిలేసే కార్యక్రమం చేయకుండా 4 కోడల్లో విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటాం, ఏమిటి మనకి ఆ మహనీయుడు చెప్పాడో బోధించు, సమీకరించు, పోరాడని చెప్పి ప్రతి విద్యార్థికి చదివించేటువంటి కార్యక్రమం చేయాలి. సమస్య వచ్చి మరి అందరినీ కలిపి రాజ్యాంగాన్ని పక్కన విస్మరించినప్పుడు దాన్ని అవసరమైతే పోరాటేటువంటి నైజం మనలో ఉండాలనే మాటలు ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారని ఈ సందర్భంగా విశాఖ జిల్లా పెందుర్తి మండలం చింతగట్ల గ్రామ పంచాయతీకి చెందిన సర్వే నంబర్ 81/2లో 5 ఎకరాల భూమిని గ్రామంలో లేని వ్యక్తి పేరు మీద పత్రాలు సృష్టించి ఆ భూమిని అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నిస్తున్నానని స్థానిక సర్పంచ్ భర్త గణశెట్టి కనకరాజు విలేకరుల సమావేశంలో ఆరోపించారు. ఈ 5 ఎకరాల భూమి దిగుమతి మారుతి కుమార్ అనే పేరు మీద పత్రాలు సృష్టించారని, అయితే ఈ దిగుమతి మారుతి కుమార్ అనే వ్యక్తి గ్రామంలోనే ఎప్పుడూ లేరని అన్నారు. ఇతని పేరు మీద పత్రాలు ఎలా తయారయ్యాయి అని కనకరాజు అన్నారు. ఈ విషయమై స్థానిక ఎంపీటీసీ నందవరపు అప్పలరాజు మాట్లాడుతూ, గతంలో 14 సంవత్సరాల కిందట 114 ఎకరాల గవర్నమెంట్ భూమిగా ఉంటే దాన్ని తాము పోరాడి ప్రజల స్థలాల కోసం తీసుకొచ్చామని తెలిపారు. అటువంటి భూమి అన్యాక్రాంతం అయిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేమన్నారు. ఎంపీటీసీలు నందవరపు అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. మరి ఆంధ్రజ్యోతిలో కానీ ఈనాడులో కానీ ఫ్రీ హోల్డ్కి 25 కోట్ల భూమికి భారీ స్కెచ్ అని పేపర్లో రావడం జరిగిందండి. మరి దాని మీదట ఈరోజు మేము ఇక్కడ పాత్రికేయుల్ని గ్రామస్తుల సమక్షంలో ఏం జరిగిందని వివరించాలనేసి మాకు తెలిసినంత వరకు తెలియపరచాలని, దాంతోపాటు ఇక్కడ నా భార్య సర్పంచ్గా ఉంది, గతంలో మా అమ్మగారు కూడా ఇక్కడ సర్పంచ్గా చేస్తున్నారు. నా పేరు గణశెట్టి కనకరాజు అండి. ప్రస్తుతం మరి ఈ భూ కబ్జా మీద వివరంగా పాత్రికేయులకు తెలియపరచాలని ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే 81/2 ఉన్నదో ఇది సుమారు కొన్ని ఏళ్ల నుంచి కూడా కొండపోలం బొగ్గ రికార్డులు నమోదై ఉన్నదండి. అయినప్పటికీ కూడా మరి గతంలో జస్ట్ ఎలక్షన్ ముందు ఇక్కడ ఈ పేపర్ చూడొచ్చండి మీరు. గతంలో ఎలక్షన్ ముందు ఇదే భూమిని మేము కబ్జా చేస్తున్నామనేసి ఇక్కడ చిన్నారావు అనే స్థానిక జనసేన నాయకులు వీళ్ళంతా కలిసి ఏం చేశారంటే, మేము ఇక్కడ కబ్జా చేస్తున్నామని పేదలకు ఇల్లు ఇస్తుంటే కబ్జా చేస్తున్నామని ఆరోపణ చేశారు. మరి ఈ రోజు ఏం జరుగుతుంది? చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేటలో రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు మరియు స్థానిక టీడీపీ నాయకులు పరిశీలించారు. కొత్తపేటలో అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని టీడీపీ నాయకులు స్పష్టం చేశారు. రోడ్డు విస్తరణకు ప్రజలు సహకరించాలన్నారు. కొత్తపేటలో పెద్దపల్లి గంగమ్మ ఆలయం, మార్కెట్ కాంప్లెక్స్ లను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జయమ్మ, వరదరాజు, మునియప్ప, సుకుమార్, హరినాథ్ గౌడ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోడ్డు
అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం రాలి గ్రామంలో వలస కూలీల చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనోస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మచ్చా కుమార్ రాజా సౌజన్యంతో కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుండి పొలం పనుల కోసం వచ్చిన వలస కూలీల చిన్నారులకు పుస్తకాలు, పలకలు, స్టేషనరీ వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రముఖ మనస్తత్వవేత్త శ్యామ్ జాదూగర్ మాట్లాడుతూ పేదరికం చదువుకి ఆటంకం కాకూడదన్నారు. అంతకు ముందు అన్నపూర్ణ డే కేర్ హోంలో వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో అను సభ్యులు డాక్టర్ మోహిత్, శ్యామ్, అన్నపూర్ణ, తేజశ్రీ, రుషిత్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో వాలంటరీ వ్యవస్థ వలన అభివృద్ధి, సంక్షేమం కుంటుపడ్డాయని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. ప్రజల కోసం పనిచేసే నాయకుడు చంద్రబాబు అని జీవీఎంసీ 86వ వార్డు చిన్నదయాతపాలెం ప్రధాన రహదారిలో 94.27 లక్షలతో చేపట్టనున్న బ్యాలెన్స్ ఆర్సీసీ కాలువ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి అనేది జరిగినప్పుడే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుందన్నారు. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. గత పాలకులు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి అరాచక పాలన సాగించారని ఆరోపించారు. వార్డు అధ్యక్షుడు నల్లూరి సూర్యనారాయణ అక్కడి ఏళ్లనాటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ లేలా కోటేశ్వరరావు, జనసేన నాయకుడు గంధం వెంకట్రావు, నాయకులు వేగుంట శ్రీనివాస్, కాదా శ్రీనివాస్, బుజ్జమ్మ, గణపతి తదితరులు పాల్గొన్నారు. చివరిగా 86వ వార్డులో సుమారు 1,50,00,000కి అభివృద్ధి కార్యక్రమానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈ ఏదైతే ఈ కోల్డ్ ఫామ్ ఉందో, కోల్డ్ ఫామ్ దగ్గర నుంచి రాసలామ కాలనీ వరకు కూడా ఇరుపక్షాల డ్రైన్స్ వేయడం మెయిన్ కార్యక్రమం. డ్రైన్లు అయితే కానీ రోడ్డు వేయడానికి అవ్వదు. ఇది ఎప్పుడో మేము 2018లో ప్రపోజ్ చేసాం. గత ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. ఈ రోజు మేము వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవన్నీ లెక్కేసుకుంటే రామారామ ఈరోజు 8 కోట్లకి మేము వర్కులు చేస్తామంటే చిన్న చిన్న ఇంకా ఎక్స్ట్రా చిన్న వర్కులు చూసుకుంటే ప్రభుత్వ అధికారులు ప్రజల భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలన కోసం చేపట్టిన P4 సర్వే ద్వారా అట్టడుగున ఉన్న 20% కుటుంబాలను గుర్తించి వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచడం, కుటుంబాల ఆర్థిక పరిస్థితి, సామాజిక స్థితి మరియు అవసరాలను అంచనా వేయడం ద్వారా కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్ 2047 నాటికి పేదరిక నిర్మూలన కోసం స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించడమే లక్ష్యంగా అధికారులు మరియు సిబ్బందితో కార్యక్రమం చేపట్టినట్లు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. కలికిరి పట్టణంలోని హేమాచారి కళ్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయిలో తహసీల్దార్లు, పలు శాఖల అధికారులు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో ఆయన అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మనమంతా మీరు కానీ మేము ఉండేది ప్రజలకు సేవ చేసేదాన్ని, మనకు పదవులు ఉండేది కానీ మీకు ఆఫీసర్గా మీరు ఉండేది. ప్రజలు వచ్చినప్పుడు గౌరవంగా జవాబు చెప్పి వాళ్ళు మనం ఫలాన్ని చేయగలుగుతాం, ఫలాన్ని చేయలేమని చెప్పి మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఒక పనికి నా దగ్గరికే 10-15 వస్తున్నారు. ఎంఆర్ ఆఫీస్లో నాకు పని కాలేదని చెప్పి, ఏదో ఎంపీ ఆఫీస్లో పని కాలేదు, లేదా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పని కావడం లేదని చెప్పి నా దగ్గరికే 10-15 ఒక మనిషి వస్తే ఇంకా మీ దగ్గరికి రుసులు వచ్చింటాడు చెప్పండి. కాబట్టి మనమంతా కూడా ఒక కుటుంబం లాగా ఆఫీసులో కానీ మీరు కానీ మనం కానీ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఏది ముఖ్యమంత్రి గారు పంటలు పండించుకునేందుకు తగిన నీరు అందక దిక్కుతోచని స్థితిలో నియోజకవర్గ రైతులు ఉన్నారని, వెంటనే ఇరిగేషన్ అధికారులు స్పందించి రైతులకు నీరును అందించాలి అని పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వంగ గీతా విశ్వనాథ్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. పిఠాపురం పాడా కార్యాలయానికి రైతులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గీతా విశ్వనాథ్ విచ్చేశారు. పాడా డిప్యూటీ పీడా మాధవికి వంగ గీతా విశ్వనాథ్ వినతిపత్రం అందజేశారు. వెంటనే రైతులకు నీరు అందించాలి అని ఆమె సందర్భంగా అధికారులకు విన్నవించారు. కార్యక్రమంలో గండేపల్లి బాబీ, పార్టీ అధ్యక్షుడు రావుల మాధవరావు, గొల్లప్రోలు జెడ్పీటీసీ ఉలవకాయల లోవరాజు, కొత్తం దత్తుడు, దాసం వెంకటేష్, అరిగల రామన్నదొర, వర్ధనీటి సుజాత, ఉలువల భూషణం, పెదపాటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. కూడా రైతాంగం చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఒకటి, పండిన పంటకి ధర లేక, 2 కొనుగోలు కేంద్రాలు సరిగా లేకపోవడం వల్ల అది ఏ పంట అయినా కావచ్చు, మామిడి కావచ్చు, మిర్చి కావచ్చు, పొగాకు కావచ్చు, ఏదైనా కావచ్చు. పండించిన పంటకి ఇప్పుడు మన ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంకే మన నియోజకవర్గాన్ని నుంచి మాట్లాడుకున్నట్లయితే పిఠాపురం నియోజకవర్గంలో
పండిన పంటని కొనుగోలు చేయడానికి అందరూ తిరిగితే కానీ కొనుగోలు కేంద్రం మొదలు పెట్టలేదు. కొనుగోలు కేంద్రం మొదలుపెట్టి కొన్న తర్వాత ఇప్పటికీ దగ్గర ఎవరికి కూడా డబ్బులు 3 నెలలు 4 నెలలు అయిపోతున్నా కూడా ఇంకా డబ్బులు రిలీజ్ చేయని పరిస్థితి. ఈ లోపల మళ్ళీ పంటకి అందరూ కూడా సమాయత్తం కావాల్సి వచ్చింది. ఆకుమళ్ళు వేసుకున్న రైతుకి నీరు లేదు. ఈరోజు మొత్తం నియోజకవర్గం అంతా కూడా పీపీసీ కావచ్చు, మరి ఏలేరు కావచ్చు, అదేవిధంగా పుష్కర కావచ్చు, మొత్తం అన్నిటికీ కూడా నీరు లేక అధికంగా ఎండలు కాస్తూ ఉన్నాయి. ఈ 4-5 రోజుల నుంచి విపరీతమైన ఎండలు కాస్తుండడం వల్ల అప్పుడే ఆకుమళ్ళు కూడా ఎండిపోయిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. పశువులకి నీళ్ళు లేదు, వాటర్లో గ్రౌండ్ లెవెల్ తగ్గిపోయి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వైద్య రంగ చరిత్రలో సాయి హాస్పిటల్ సంచలనంగా ప్రపంచ స్థాయి రోబోటిక్ టెక్నాలజీతో ఇక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. కొత్త సాంకేతికతను మంత్రి కందుల దుర్గేష్, హాస్పిటల్ అధినేత డాక్టర్ విజయ్ కుమార్ ప్రారంభించారు. ఎస్ఎస్ఐ మంత్ర రోబోతో తక్కువ ధరకే పూర్తి ఖచ్చితత్వంతో శస్త్రచికిత్సలు చేయనున్నారు. గత 3 సంవత్సరాలుగా రోబోటిక్ సర్జరీలు విజయవంతంగా చేస్తున్న డాక్టర్ రమ్య ఇప్పుడు ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నారు. 2 ఏళ్ల క్రితం ఆర్థోపెడిక్ రోబోను పరిచయం చేశామని ఇప్పుడు మరో అడుగు ముందుకేసి అత్యాధునిక శస్త్రచికిత్స పద్ధతి అయిన ఎస్ఎస్ఐ మంత్ర రోబోను రాజమహేంద్రవరానికి పరిచయం చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, గోరెంట్ల బుచ్చి చౌదరి, రుడా చైర్మన్ వెంకట చౌదరి, హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ సత్య, పద్మావతి, మునిరాజు తదితరులు పాల్గొన్నారు. వైద్య రంగంలో వస్తున్నటువంటి మార్పుల్ని, వాటి ద్వారా ప్రజలకు అందించాల్సినటువంటి సౌకర్యాలని వీటిని దృష్టిలో పెట్టుకుని 2 సంవత్సరాల క్రితమే ఆర్థోపెడిక్స్ కి సంబంధించినటువంటి రోబోని తీసుకురావటం, దాని ద్వారా అనేక మందికి ఉపయోగపడే విధంగా వైద్య విధానాన్ని మార్చడం, దాంతోపాటు ఇవాళ కొత్తగా ఎస్ఎస్ఐ మంత్ర రోబో అనేటువంటిది అక్కడ విదేశాల్లో నేర్చుకున్నటువంటి పరిజ్ఞానాన్ని మన భారతదేశంలో ఇంప్లిమెంట్ చేస్తూ తయారు చేసినటువంటి ఈ విధానాన్ని, ఈ రోబోని మనకు తీసుకురావడంలో విజయ్ కుమార్ గారు పోషించిన పాత్రని ప్రత్యేకంగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో దీని ద్వారా మరింత మందికి సేవలు అందించాలని, ఖర్చు విషయంలో కూడా విదేశాల్లో వచ్చేదానికి ఇక్కడ మన ఇండియాలో తయారయ్యేదానికి ఉన్నటువంటి తేడాను దృష్టిలో పెట్టుకుని ఈ ఖర్చుని కూడా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా వారు చేస్తున్న ప్రయత్నం కూడా ముదావహం. తప్పనిసరిగా ఇది ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలనేటువంటి మాటను తెలియజేస్తూ ఏదైతే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఏఐ తోటి కొత్త మార్పులు వస్తున్నాయో వాటిని ముఖ్యాంశాలు. పేదల కష్టాలను గుర్తించినది కూటమి ప్రభుత్వం అన్న మంత్రి కందుల దుర్గేష్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది అని మాజీ మంత్రి నారాయణస్వామి ఆరోపణ. రైతులకు అండగా నిలబడని దాఖలాలే లేవని విమర్శ. అన్నమయ్య జిల్లా రెడ్డిపల్లి కట్ట మీద ఘోర రోడ్డు ప్రమాదం. బాధిత కుటుంబాలను పరామర్శించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఈ వార్తలందరితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మై టీవీ న్యూస్ బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.